రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభువుల్లో ప్రవేశించమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాము. 10-11 వచనాల్లో 7 సంఘంలో ఉన్నాయి. వాటి గురించి మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో ఇప్పటికే మనం చూస్తున్నటువంటి అనేక సంఘాల గురించి చూసి ఇప్పుడు మనం చూస్తున్న సంఘం ఏంటంటే లవోదిక. ఈ లవోదిక సంఘం గురించి మనం చూసిన మాటలు ఏంటంటే ఆరాధనలో కూడా ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాము. లవోదికలో ప్రభు జరిగిస్తున్న క్రియలు ఏంటి, లేదా లవోదికలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించిన క్రియలు ఏంటంటే జరిగించిన క్రియలు ఏంటంటే 7 అంతల అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి అంశం ఏంటంటే అది ప్రభు ఆరాధనలో చూస్తూ వచ్చాం. క్షమించండి, ఆరాధనలో ప్రభు జరిగించిన 7 అంతల క్రియలు ఏంటన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు వల్ల ప్రవేశించేటప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమని రాయబడుతుంది? నీ క్రియలను నేను ఎరుగుదును. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. సో లవోదికలో ఉన్న ప్రజల యొక్క క్రియలు ప్రభు ఎరిగిన వాడు ఉన్నాడు. లవోదికలో ఉన్న ప్రజలు వారి స్థితిగతులు ఏంటో ప్రభు చూసాడు. తర్వాత వారి పట్ల ప్రభు జరిగించిన క్రియలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. సో ఈ సందర్భంలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రభు వల్ల ప్రవేశించమునుపు లవోదికలో ఉన్న ప్రజలు వారి జీవితాలు చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే లవోదికలో ఉన్న ప్రజల యొక్క క్రియలు ఎలాంటివి, ఇంతకుముందు కూడా క్రియల గురించి ఒక వర్తమానం మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే లవోదిక క్రియలు ఎలాంటివి అని మనం అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అట్టి క్రియలు మనం కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. లవోదికలో ఉన్న ప్రజల యొక్క క్రియలు కానీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇంతకుముందు ఆరాధన వర్తమానంలో ఏంటంటే అసలు ప్రజల యొక్క జీవితాన్ని ప్రభు మార్చిన క్రియలు చూసాం. ఇప్పుడు మార్చబడిన విశ్వాసుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, లవోదికలో ప్రభు ద్వారా మార్చబడిన విశ్వాసుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు తండ్రి. నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి దేవా మేము ఎంతైనా రుణస్థులమని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి సరి చేస్తున్న మీ ప్రేమకాయ వందనాలు. నా తండ్రి లవోదికలో ప్రజల పక్షాన ఏ క్రియలు అయితే జరిగించేవో నేటి దినముల్లో నా పట్ల కుటుంబాల పట్ల కూడా మీరు అట్టి క్రియలు జరిగించినందుకే మీకు స్తోత్రాలు. ఈ రీతిలో తండ్రి లవోదికలో ఉన్న ప్రజల జీవితాలు ఎలా మార్చావో మా జీవితాలు కూడా మార్చారు. అయితే లవోదికలో ఉన్న ప్రజలు ఎట్లు ఉండాలో మేము కూడా ఎట్లు ఉండారో అట్లు మేము ఉండకోకుండా సరిచేయండి. ఎందుకంటే మీరు ఆఖరి సమీపిస్తుంది, మీరు త్వరగా రాబోతున్నారు కాబట్టి మా జీవితాలు మేము సరి చేసుకోవాలి. ఏనాడైతే మేము సరి చేసుకోలేని క్రైస్తవ జీవితం ఉంటుందో ఆ రోజు మీరు వస్తే మేము విడవబడతాం. అట్టి విడవబడే స్థితి మాకు ఉండకోకుండా లవోదికలో ఉన్న ప్రజల యొక్క స్థితిగతులు మాలో ఉంటే సరి చేసుకోవడం సాధించండి. ఈ వాక్యం ధ్యానించడానికి మానవుని జ్ఞానం సరిపోదు. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నీ నామను మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దైతాలను జ్ఞాపకం చేసుకోండి. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. దేవా మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. ఈరోజు ధ్యానించబోతున్న వర్తమానం ద్వారా శత్రు సిగ్గునికి మహిమ తెచ్చుకోండి. మాతో మీరు మాట్లాడండి. దయగల తండ్రి మీ ఉద్దేశాలు బయలుపరచండి. ఈరోజు ప్రభావ బలంలో పాల్గొనేటప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకున్న వారమై, సరిచేయబడిన వారమై నీ సన్నిధిలో సమకూర్చబడి సరైన సరి చేసుకోవడానికి సాయం చేయండి. దేహ బలహీనత కలిగిన వాడిని, అనేక బలహీనతలు నాలో ఇమిడి ఉండి అని కొంచెం ప్రతి బలహీనతల్లో నుండి కూడా తొలగించి మీరు బలపరచగలిగిన వారు మీరే. మీ పునరుద్ధాన శక్తి మీరు బలపరిచి క్రీస్తునందన్న కృపలో నన్ను బలవంతులుగా చేసి దేవా పౌలు చెప్పినట్లు నన్ను బలపరచవాలని నేను సమస్తంలో చేయగలని చెప్తున్నాడు. అటు రీతిలో సమస్త కార్యాలు నువ్వు ఆశించినది జరిగించడం కొరకై నన్ను మీరు బలపరచమని ప్రార్థిస్తూ నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకున్నాను. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని, వారికంటే నేను జ్ఞానవంతుని కాదు, జ్ఞానం లేని వాడిని ఒప్పుకున్నా. కాబట్టి ప్రభువా మరి ఆ ప్రజలకు అవసరమైన మాటలు, నీ ప్రజలైన వారు కూర్చొని వింటున్న వారికి అవసరమైన మాటలు మీరు పరలోకలను అనుగ్రహించి మహిమ పొందమని, మాతో మీరు మాట్లాడేవన్నీ నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు, దేవా నిలబడేవన్నీ నేను నిలబెట్టేది మీరు, ప్రజల మీరు వాక్యం మీది, నేనంటే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ సమయంలో మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని
మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్న మాట ఏంటంటే, లవోదికయలో ఉన్న ప్రజల గురించి ఏమంటున్నాడంటే, ప్రభు నీ క్రియలను నేను ఎరుగుదును. గత మనం ధ్యానించినటువంటి ఆరాధనలో ఆదివారం కూడా లవోదిక క్రియలు ఎలా ఉంటాయో కొన్ని వరకే చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి అంశం ఏంటంటే, లవోదికలో ఉన్న క్రియలు ఎలా ఉంటాయి, ఏదో లవోదిక క్రియలు అని మనం చూస్తున్నాం. లవోదికలో ప్రజల యొక్క క్రియలు గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు ఏ క్రియలు కలిగి ఉంటారో ఆ క్రియలు మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే వారి క్రియలను బట్టి వారికి భయంకరమైన తీర్పు రాబోతుంది. సో మనం అవి కలిగి ఉండకోకుండా అలాంటి మనలో ఉంటే సరి చేసుకుని దేవుని రాజ్యం కొరకే మనం సిద్ధపడదాం. దాని కొరకే ఒక మాట చూద్దాం రండి. లవోదిక క్రియలు అంటే ఎలా ఉండేవో మనం చూద్దాం రండి. దేవుని వాక్యం చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. క్షమించండి, 20-22 కలిసి ఉండి చదవండి అక్క. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, మీరు లోబడిన అవన్నీ వాడుకున్నట్టు చేత చలక. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నది ప్రియులారా. ఒక మాట రాయబడుతూ వచ్చింది, అనేక కోణాలు ఉన్నాయి. ఆరాధనలో మనం చూస్తూ వచ్చేమో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనంలో 7 అంతల అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూడా 7 అంతల అనుభవాన్ని మనం చూస్తాం. ఈ యొక్క ఇమిడి ఉండవ వచనాలు ఏమని రాయబడుతూ వచ్చిందంటే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాటను చూద్దాం. లవోదిక క్రియలు ఎలా ఉండే అంటే మొదటిగా చూస్తున్నాము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం నుండి 22 వచనాలు కలిసి ఉండి దాంట్లో ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే చదవండి. ఆ మాట మధ్య నుండి మనం చదువుదాం. బ్రతుకుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి. సో ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మొదటి మాట ఏంటంటే మనుషుల ఆజ్ఞలను అనుసరించి. సో లవోదికలో ప్రజలు ఎలా ఉండారంటే మనుషుల యొక్క ఆజ్ఞలను అనుసరించే వారు ఉంటారు. అంటే దేవుడిచ్చే ఆజ్ఞను కానీ దేవుని ద్వారా పంపబడుతున్నటువంటి ఆజ్ఞల్ని అనుసరించే రీతిలో లవోదికలో ప్రజలు లేరు. లవోదికలో ప్రజలందరూ కూడా ఎలా ఉండారంటే మనుషుల యొక్క ఆజ్ఞలు, అంటే ఒక మనుషుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ మనుషులు చెప్పే ఆజ్ఞల ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుడిచ్చే ఆజ్ఞలను గైకొనడానికి ఇష్టపడుతున్నా. ప్రభు ఏమంటాడంటే ఇప్పుడు చూడండి, దేవుడిచ్చే ఆజ్ఞలు వారు గైకొనట్లేదంటే వారు ఎలాంటి స్థితిలో ఉంటారు తెలుసా? రండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 15వ వచనం కానించి మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం కానించి ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం కానించి, మీరు నన్ను ప్రేమించిన యెడల, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇప్పుడు లవోదికలో ప్రజల స్థితిగతులు ఎలా ఉంది? బహిరంగంగా వాళ్ళు మేము ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటే కుదరదు. మేము ప్రభువుని ప్రేమిస్తున్నాము, ప్రభువుని మేము ఎంతగానో ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం కుదరదు. నిజంగా ప్రభువుని ప్రేమించే వ్యక్తి, నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి క్రైస్తవుడు, నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి విశ్వాసం ఎలా ఉంటాడంటే దేవుని ఆజ్ఞలు గైకొంటాడంట. ఏదైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే ఆయన ఆజ్ఞ సెలవిస్తున్నాడో ఆ ఆజ్ఞలు గైకొనే వాడుకుంటారు. ఇక్కడ ఏమంటారు ప్రభు, మీరు నా ఆజ్ఞలు గైకొనే నన్ను ప్రేమించినట్టే. ఈరోజు లవోదికలో ప్రజల స్థితి ఎలా ఉంది? లవోదికలో ప్రజలు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటారు. బయటికి మాత్రమే దేవుని ప్రేమిస్తున్నాం, బయటికి మాత్రమే దేవుని ప్రేమించే వారికి ఉంటాం, బయటికి మాత్రమే దేవుని ప్రేమిస్తున్నటువంటి అనుభవం ఉన్నట్టు ఉంటారు. కానీ వారి అంతరంగం చూడగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నా ఆజ్ఞలు గైకొనే నన్ను ప్రేమిస్తారు. ఈరోజు లవోదికలో ప్రజల యొక్క స్థితిగతులు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొనని స్థితిలో ఉంటారంటే దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటూ వస్తున్నారు. ఈరోజు లవోదికలో ప్రజల స్థితిగతులు మొట్టమొదటి మనం చూసినట్టయితే దేవుని ప్రేమించలేకపోతున్నారు. అంటే దేవుని ఆజ్ఞని జరిగిస్తున్నారు కాబట్టి, దేవుని ఆజ్ఞని గైకొంటున్నారు కాబట్టి దేవుని ప్రేమించలేకపోతున్నారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో, ఏదైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఏదైతే దేవుడు దర్శిస్తున్నప్పుడు, ఏదైతే దేవుడు హెచ్చరిస్తున్నాడో ఆ ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు నిజంగా మనం ప్రభువుని ప్రేమించినట్టే. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదన్నది, మనం దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా లేదా దాంట్లోనే మనకు అర్థమైంది. ఎంతవరకు దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామో. ఒక్కొక్క ఆజ్ఞ ఉంటుంది, ఒక్కొక్కటి మాట్లాడేది ఉంటుంది. మనకి ఇష్టం లేకపోతే దేవుడు మాట్లాడతాడు.
సో అది మనకి ఇష్టం లేని దాని ప్రభు ఇది నాకు కాదు అనుకోకూడదు. నేను ఎప్పుడు చెబుతూ వస్తా. తిమోతి అంకులు ఓ మాట చెబుతూ వచ్చాడు, కర్నూలులో కాన్వకేషన్ అప్పుడు కూడా, కర్నూలు యూత్ స్పెషల్ మీటింగ్ అప్పుడు కూడా చెబుతూ వచ్చాడు. అనేక మంది వాక్యాలు ఎట్లా అంటారంటే ఈ వాక్యం నాకు, ఈ వాక్యం నాకు, కొద్దిగా కష్టమైంది వచ్చింది అనుకోండి, ఇది నాకు కాదు పక్కన వాళ్ళకి, ఇది పక్కన వాళ్ళకి నెట్టేస్తా ఉంటారు. తిమోతి అంకులు వాళ్ళు చెబుతూ వస్తాడు, ఏమంటామంటే మనం ఒక వాక్యం వస్తుందంటే ప్రతి విశ్వాసి కూడా తనను తాను పరీక్షించుకోవాలని బైబిల్ అంటాను. ప్రభు యొక్క బలంలో ప్రవేశించేటప్పుడు, ప్రభు యొక్క బలంలో పాల్గొనేటప్పుడు లవోదిక సంఘంలాగా దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చేవారు ఉంటామా, మనుషుల యొక్క ఆజ్ఞలను అనుసరించేవారు ఉంటున్నాం? ఇలా మొట్టమొదటిగా మనం చూసినట్టయితే లవోదికమైన ప్రజలు ఎలా ఉంటారంటే మానవుని యొక్క మనుషుల యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉంటే వాటి ప్రకారం జీవిస్తున్నారు. మనుషుల యొక్క ఆజ్ఞలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ, మనుషుల యొక్క ఆజ్ఞకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, మనుషుడిచ్చే ఆజ్ఞకి ప్రస్తుతం ప్రాముఖ్యమైన సమయాన్ని ఇస్తున్నారే కానీ దేవుడిచ్చే ఆజ్ఞలకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. వాటిని గైకొనలేని స్థితిలో ఉంది. ఎందుకు దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు? క్షమించండి, ఎందుకు దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోతున్నారు అంటే దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమించే అనుభవం లేదు. ఏ క్రైస్తవుడైతే దేవుడు తనతో మాట్లాడిన వాక్యపు వెలుగులో దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవుని ఆజ్ఞలు గైకొని జీవిస్తారో, ఆ క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని ప్రేమించిన అనుభవం ఉండదు. బహుశా మనం అనుకోవచ్చు, లవోదికలు ఉండవారు మేము దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకోవచ్చు. చెప్పుకున్న వారి స్థితి ఎలా ఉంది? ప్రభు అన్నాడు, ఒకడు నా ఆజ్ఞలు గైకొన్నాడా, మీరు నా ఆజ్ఞలు గైకొన్నాడా నన్ను ప్రేమించేది అని బైబిల్ రాబడుతూ వచ్చింది, నన్ను ప్రేమిస్తున్నారని బైబిల్ రాబడుతూ వచ్చింది. ఈ రోజు లవోదికలైన ప్రజల యొక్క స్థితిగతులు ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదంటే వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని ప్రేమించలేని స్థితిలో ఉంటారు. దేవుని ఆజ్ఞలు గైకొనిన ప్రతి విశ్వాసి, దేవుని ఆజ్ఞలు గైకొనిన ప్రతి మనుషుడు కూడా దేవుని ప్రేమించలేని వారు ఉంటారు. ప్రేమ లేని వాడు వ్యర్థమైన బైబిల్ రాబడుతూ వచ్చింది. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తలేదంటే దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమించలేనప్పుడు మానవుడు జీవించి కూడా వ్యర్థమే. దేవుని ప్రేమించినప్పుడు దేవుని ఆజ్ఞలు గైకొంటుందో దేవుని ప్రేమిస్తాం. దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు దేవుని ప్రేమించలేనప్పుడు బలలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది? మనం ప్రేమించేది ఎవరిని? ప్రభుని. ప్రభు యొక్క దేహమే మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ దేహాన్ని ప్రేమిస్తే ఆ దేహంలో పాల్గొన్నప్పుడు, ఆ దేహాన్ని ప్రేమించి ఆ దేహంలో నుండి వచ్చిన రక్తాన్ని ప్రేమించి ఆ రక్తంలో పాల్గొన్నప్పుడు మనం దేవునాజ్ఞను గైకొనకుండా బలలో పాల్గొన్నా అది మనకు ప్రయోజనకరమైంది కాదు. మొట్టమొదటిగా లవోదికలు ఉన్న ప్రజలు ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా ఎలా ఉంటారు లవోదికలు ఉన్న ప్రజలు? దేవుని ఆజ్ఞను గైకొంటలా. దేవుని ఆజ్ఞను గైకొంటలేదంటే దేవుని ప్రేమ వాడలేదు. తద్వారా ప్రేమ లేకుండా బలలో పాల్గొనే ప్రయోజనం ఉంది. దేవుని ఆజ్ఞను గైకొనకుండా బలలో పాల్గొనే ప్రయోజనం ఉంది. లవోదికలు ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, మొట్టమొదటి మనం చూస్తున్నాం దేవుని ఆజ్ఞలు మీరిన వారుగా బలలో పాల్గొంటున్నారు. తద్వారా వారి జీవితాలు నష్టం తెచ్చుకుంటున్నారు. వాళ్ళు దేవుని ఆజ్ఞలు మీరారంటే అర్థం ఏంటి? మనుషుల యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నారు. ఒక మనుషుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని అనుసరించడమే దేవుని ఆజ్ఞలు మీరినట్టు. దేవుని ఆజ్ఞల్ని అనుసరించడం ద్వారా, దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా మానవుని యొక్క జీవితానికి ఎంతో శ్రేష్టకరమైన ఉంది. దేవుని ప్రేమించిన అనుభవం. ఇప్పుడు మనుషుల ఆజ్ఞలను అనుసరిస్తున్నారా లేదా మనుషుల ఆజ్ఞ గైకొన్నారంటే వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి? మీరు నా ఆజ్ఞలు గైకొన్న నన్ను ప్రేమిస్తున్నారు ప్రభు అన్నాడు. ఒక మనుషుల యొక్క ఆజ్ఞలు మనం గైకొంటున్నామంటే, ఒక మనుషుల యొక్క ఆజ్ఞకు లోబడుతున్నామంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించినట్టు మనం చెప్పండి? బైబిల్ చదువుతాం అంటే మనుషులు ప్రేమించినట్టు. సో ఇక్కడ ఏమని రాబడుతూ వచ్చిందంటే, ఒకరు సర్వలోకము సంపాదించుకునే అనేకుల ద్వారా మనం ప్రేమించబడిన దేవుని మనం ప్రేమించలేనప్పుడు, దేవుని ప్రేమను మనం పొందలేనప్పుడు, దేవుని ఆజ్ఞను గైకొనలేనప్పుడు బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. ఎంతమంది మనుషులు మనం ప్రేమించినా, మనం ఎంతమందిని ప్రేమించినా దేవుని ఆజ్ఞను గైకొనలేనప్పుడు బలలో పాల్గొన్న వ్యర్థం. ఇది మొదటి మాట. లవోదిక క్రియలు ఎలా ఉండే అంటే, మనుషుల ఆజ్ఞలు గైకొంటున్నాయి అంటే మనుషుల్ని ప్రేమిస్తున్నాయి కానీ దేవుని ప్రేమిస్తల్లా. ఇది మొదటిది. మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అన్నది దేవుని ఆజ్ఞను గైకుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడితే దేవుని ప్రేమించినట్టే. ఆ దేవుని ఆజ్ఞను గైకొనకపోతే దేవుని ప్రేమించన్నట్టు. ఇది మొదటిది. రెండో విషయం లవోదిక సంఘం గురించి చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు కలిసి ఉన్నాయి. మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకోవద్దు. చాలనా. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, వారి జీవితాల్లో లవోదిక సంఘం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కొలస్సీలకి లవోదికకి ఇద్దరికి కలిపి రాస్తున్నాడు. మీరు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉండే, వాళ్ళది మీరు కూడా చదువుకోండి. ఎందుకంటే ఇద్దరు ఒకే స్టేజ్లో ఉంటారు. కొలస్సీల్లో ఉండే ప్రజలు ఎలా ఉంటారో లవోదికలు ఉండేవారు అలా ఉంటున్నారు. లవోదికలు ఉండేవారు ఎలా ఉంటున్నారో కొలస్సీలు ఉండేవారు కూడా అలాగే ఉంటున్నారు. అందుకే ఏం చేస్తున్నాడు, ఒక పత్రిక రాసి ఇద్దరు చదివించుకోండి అంటున్నాడు. ఇద్దరికి చదివించుకోమని చెబుతున్నాడు. ఇక్కడ కొలస్సీలకి లవోదిక చెబుతున్న మాట. రెండో మాట ఏంటంటే, లవోదిక క్రియలు మొట్టమొదటిగా ఎలా ఉండే లవోదిక క్రియలు?
మనుషుల యొక్క ఆజ్ఞల్ని కలిగి జీవిస్తున్నారు, మనుషుల్ని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొంటలేదు. మొదటి మాట. రెండోదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట, మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారంట. ఎలా ఉంటారండి? మనుషుల యొక్క పద్ధతుల్ని. ఇక్కడ పౌలు ఏమంటాడు? కొలస్సీలకు రాస్తూ లవోదికలకు రాస్తూ కూడా అంటాడు. ఏమన్నాడు? మనుషుల యొక్క పద్ధతులను అనుసరించి, ఏదైతే మనుషుల ఆజ్ఞలు ఉండేదో దాన్ని అనుసరిస్తున్నారు. మనుషుల పద్ధతులు ఏదైతే అయ్యా అనుసరిస్తున్నారంట. అంటే ఎవరు ఏ పద్ధతులు అనుసరించాలి? ప్రభువుని కలిగి మనం అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? ప్రభువుని అనుసరించాలి. పౌలు ఏమంటాడు? ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు అంటున్నాడు. ఏమంటాడు? ఇంకా నేను వెంబడిస్తున్నాను అంటున్నాడు. ఇంకా పౌలు యొక్క జీవితంలో అనేక మాటలు పౌలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నీ కూడా పౌలు యొక్క హృదయ ప్రేరేపణ కూడా ప్రభుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ అనేక మంది ప్రజలతో లవోదికతో కూడా మాట్లాడుతున్నాడు. రెండోదిగా లవోదికలైన ప్రజలు ఎలా ఉంటారంటే మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నా, దేవుని యొక్క వాక్యం ఎటువంటి పద్ధతి కలిగి ఎటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించమంటుందో దాన్ని అనుసరిస్తున్నా. ఎటువంటి జీవితాన్ని అనుసరిస్తున్నారు? లవోదికలో ఉన్నవారు ఎటువంటి జీవితాన్ని అనుసరిస్తున్నారు? మనుషుల యొక్క పద్ధతుల్ని, మనుషుడు ఏదైతే పద్ధతులు నియమించాడో, మనుషుడు ఏదైతే పద్ధతులు ఏర్పరుస్తూ వచ్చాడో ఆ పద్ధతుల్ని, ఆ నియమాలను అనుసరిస్తున్నారే కానీ దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మానవుడు నడవలేని స్థితిలో ఎవరు? లవోదికలో ప్రజల యొక్క జీవితాలు ఉండే. వీళ్ళెవరు? రక్షణ మార్మస్ పొందిన వారే. రక్షణ పొందిన వారికి వారి పట్ల ఎటువంటి క్రియలు జరిగించాడని ఆరాధనలో చూసాం. ఇప్పుడు ప్రభు యొక్క బలంలో ఎవరి గురించి వస్తున్నాం? రక్షించబడిన వారు. ఎవరి పట్ల అయితే దేవుడు ఏడంతల క్రియాపూర్వకమైన జీవితం చేశాడో, ఏడంతల క్రియలు ఎవరి పట్ల అయితే చేశారో, ఏడంతల క్రియా అనుభవాన్ని పొందినటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మనుషుల యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, రెండు వారి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ లవోదిక ఉన్నవారు ఎవరిని అనుసరించాలి? ఎవరి పద్ధతుల్లో నడవాలి? ఎవరి పద్ధతులను అనుసరించాలి? ప్రభు యొక్క పద్ధతులు అనుసరించాలి, ప్రభు యొక్క విధానంలో అనుసరించాలి, ప్రభు యొక్క క్రమంలో అనుసరించాలి. ఎప్పుడైతే ప్రభు మార్గంలో వెళ్తారో వాళ్ళకి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు లవోదిక సంఘం ఏం చేస్తుంది? లవోదిక ప్రజలు ఎలా ఉంటారంటే, విశ్వాసులు ఎలా ఉంటారంటే మనుషుల యొక్క ఆజ్ఞలు, మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు. నేనంటే కదా మృతమైన జీవితం. ఒక వ్యక్తి వచ్చి ప్రభుని అంటాడు, అయ్యా ప్రభు అంటే నువ్వు నన్ను వెంబడించమన్నప్పుడు, సమస్యను విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నప్పుడు ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నా తండ్రి చనిపోయి వెళ్ళి పాత పెట్టుకుని వస్తాను. ప్రభు ఏమంటాడు? మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు, నువ్వేం చేయాలా? నన్ను వెంబడించు. ఈరోజు ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? లేదా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? మృతమైన జీవితాన్ని ఎతుకుతున్నాడు, మృతమైన జీవితాన్ని చూస్తున్నాడు. మృతమైన వారుగా క్రమం ప్రకారం ఏంటంటే వాడు చనిపోతే అతను పాత పెట్టుకునే రావాలి, అతన్ని సమాధి చేసిన తర్వాత రావాలన్న మృతమైన జీవితం ఉన్నాడు. ప్రభు అన్నాడు కదా, ఇది మనుషుల యొక్క పద్ధతులు కాబట్టి నువ్వు నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు. ప్రభు చేతుల పద్ధతి, ప్రభు చేతుల మార్గము, ప్రభు చేతుల లైను, ప్రభు చేతుల విధానం ఏంటంటే నువ్వు నన్ను అనుసరించు. కాబట్టి అక్కడ ప్రజలు, లవోదికలో ప్రజలు ఏం చేస్తున్నారు? లవోదికలో ప్రజలందరూ కూడా మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు, ఇంకా భక్సింగ సహవాసాలు, హెబ్రోన్లని, ఇంకా అనేక మంది యర్షద్దాన్ని ఎట్లన్నా సరే చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితంలో మనుషుల యొక్క పద్ధతులను అనుసరించే క్రైస్తవులు చాలా మంది, 185 మంది ఉంటారు. మనుషుల యొక్క పద్ధతులు అనుసరించే వారు 185 మంది ఉంటారు. ఎందుకని? పద్ధతులు విడిచిపెట్టలేకపోతున్నారు. అది మనుషుల ద్వారా ఇవ్వబడిందని బైబిల్ హెచ్చరిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ లవోదికలకు రాస్తూ కూడా అన్నారు కదా, ఇది మనుషుల యొక్క పద్ధతులు, బైబిల్ చెప్పే పద్ధతి కాదు. ఇది మనుషుల యొక్క పద్ధతులను మానవుడు అనుసరిస్తున్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతా, రేపొద్దున పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు? పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు రేపొద్దున? చెప్పండి, ఎవరు తీసుకెళ్తారు? ఇది తెలుసా తెలీదా అన్నా? ఓకే, దేవదూతలు. ఇంకా పరలోకానికి ఎవరు తీసుకెళ్తున్నారు? యేసు ప్రభు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి తీవ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి మన తీవ్రత తగ్గిద్దాం. ఏమైనా పడుతూ వచ్చిందంటే సిద్ధపడి ఉన్నప్పుడు, వాక్యపు వెలుగులో సిద్ధపడి ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుంది. ఎవరు సిద్ధపడి ఉన్న బుద్ధిగల కనికలు ఉంటారు. వాళ్ళు ఎలా వెళ్ళారు? సిద్ధపడతాం. వాళ్ళు సిద్ధపడాలంటే ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలా? దేవుని వాక్యమే కావాలి. సో దేవుని వాక్యం ద్వారా సిద్ధపడటం ద్వారా పెళ్లి విందులో ప్రవేశించిన అనుభవం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు? అసలు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది ఎవరు? వాక్యం. వాక్యం ఎందుకంటే వాక్య ప్రకారం మనం సిద్ధపడినప్పుడు ఈ వాక్యమే సిద్ధపడటం ద్వారా ఈ వాక్యం వెలుగులో మనం జీవించిన జీవితాన్ని బట్టి పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. మరి మనుషులు ఎందుకు తీసుకెళ్తారు పరలోక రాజ్యానికి? తనకే స్థానం లేదు, తనకే దిక్కు లేదు, ఇంకా తానే ఎట్లా తీసుకెళ్తారు పరలోక రాజ్యానికి? ఒక మనుషుడు తానే పరలోకానికి వెళ్తాడో లేదు, తను పరలోకానికి వెళ్తాడో లేదుగా తెలియదు. భక్సింగ్ గారిని ఒక వ్యక్తి అడుగుతూ వచ్చాను, నేను అనేక మాటలు చెబుతూ వచ్చా.
తిమోథెంతో చెబుతూ వచ్చాడు. చక్కగా కూర్చోబెట్టుకుని ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు చక్కగా కూర్చోబెట్టుకుని చెప్పేవాడు. ఏమని చెప్తూ వచ్చాడంటే, ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట. ఒక వ్యక్తి వచ్చి మంచి జ్ఞాని, చాలా మంచి జ్ఞాని, ఆయన కూడా 2-3 సార్లు ఇప్పుడు ఎన్నోసార్లు బైబిల్ చదివాడంట. ఇక నా అంత జ్ఞానం లేడు అని చెప్పి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి అడిగాడంట, అయ్యా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? ఎందుకు? నువ్వు వెళ్తానంటే 100 సార్లు బైబిల్ చదివావు కదా, నేను ఎనక 3-4 సార్లు చదివాను, నేను కూడా వస్తానని చెప్పించుకోవడానికి, ఆ మాట అనిపించుకోవడానికి. భక్సింగ్ గారు అన్నాడంట, నువ్వు ఏమంటాడు, నువ్వు కానీ మరి పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే భక్సింగ్ గారు చెప్పారంట, నేను పరలోక రాజ్యానికి నా దేవుని చిత్తమైతే వెళ్తా. అది నా దేవుని చిత్తమైతే. ఒకవేళ నేను పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో నా బలహీనతలు అడ్డొస్తే, ఒకవేళ నా విధేయతలు అడ్డొస్తే, నాలో ఏదైనా బలహీనతలు ఉంటే ప్రభావం ఆపేయచ్చు. కాబట్టి ఆ దేవుని చిత్తమైతే నేను పరలోక రాజ్యానికి వెళ్తానన్నాడు. కానీ సహజంగా మనుషులు ఎలా అంటారు, విశ్వాసులు ఎలా అంటాం? చాలా మంది చెప్పేదాన్ని, నాకు పరలోకం ఉంది. ఎవరిస్తున్నారు? ఇవ్వాలంటే మనం ఆ పద్ధతులు విడిచిపెట్టాలి కదా. కుటుంబాన్ని విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టాడు, పిల్లలను విడిచిపెట్టాడు, ఎంతో మందిని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసుడు అవుతున్నాడు. చాలా మంది విడిచిపెట్టాడు కాబట్టి అనేక మంది కొన్ని సందర్భాలు ఉంటూ ఉంటాయి. నేను అనేక ప్రాంతాల్లో చూస్తూ వచ్చిన, మొన్న కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఆయన ఆ సంఘానికి వెళ్ళినప్పుడు సేవకుడు తల నిండా జుట్టు ఉందంట. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే బట్టతల ఉంది. ఏందన్నా అంటే, నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానన్నా, ఇప్పుడు ఇట్లా తయారైపోయినా జుట్టు ఆలోచించేట్టు అయిపోయినట్టు. నేను అప్పుడు ఆయనకు ఒక మాట చెప్పా, నువ్వు దేని గురించి ఆలోచించదు, నేను కూడా గత వారం పోవాల్సిన దేవుని కృపను బట్టి బ్రతికుండా. ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తి అనేటప్పుడు అతడు కూడా సేవకు వస్తే అప్పుడు తెలిసింది అతడు క్రియలే పరిస్థితి ఏందని. ఒక వ్యక్తి ఒక సేవకుడు కానీ ఒక వ్యక్తి కానీ ఒక మాట అంటున్నాం అనుకోండి, అది ఎప్పుడు తెలిసింది మనకి? మనం కూడా సేవకు వెళ్తే అప్పుడు మనకు తెలిసింది మనం చేసిన పొరపాటు ఏందని. అర్థమవుతుందండి? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని ఒక మాట అంటున్నాం, ఒక సేవకుడు అన్నాం అనుకోండి, మనం అనగలుగుతున్నాం. ఎప్పుడు మనకు తెలిసింది? మనం కూడా సేవకు వెళ్తే ఆ సేవ అనుభవం ఉంటే అప్పుడు తెలిసింది ఆ విలువ ఏందన్నది. అప్పుడు మనం అంటానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక అలవాట్లు, ఇవన్నీ ఒక పద్ధతులు, ఇవన్నీ ఒక క్రమాలు. కానీ బైబిల్ అంటుంది కదా, భక్సింగ్ గారు సైతం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి భక్సింగ్ గారిని విమర్శించడానికి వచ్చాడు. అయ్యా నువ్వు 100 సార్లు బైబిల్ చదివే కదా, పరలోకానికి వెళ్తావా? అయితే నువ్వు వెళ్తే నేను ఎందుకు రాను అని విమర్శించడానికి వచ్చాడు. భక్సింగ్ గారు చెప్పాడు, ఆ దేవుని చిత్తం అయితే ఇప్పుడు ఈయన ఏం చేయాలా? నేను కూడా దేవుని చిత్తం అనే అనాలి. నేను కూడా దేవుని చిత్తం అనాలి. ఎందుకంటే ఆ అనుభవం ఉన్నప్పుడు తెలియదు, ఆ అనుభవంలో లేనప్పుడు తెలియదు, ఉన్నప్పుడు కదా లేనప్పుడు తెలియదు, ఉన్నప్పుడు ఆ అనుభవంలోకి వస్తే తెలిసింది దాని విలువ ఏంటన్నది. దాని విలువ ఏంటన్నప్పుడు వస్తే తెలిసింది, రాకపోతే ఏముంది? ఏం తెలియదు. ఆ విలువలోకి వస్తేనే ఆ తర్వాత ఆయన కూడా కొన్నాళ్ళకి సేవకు వచ్చాడట. అప్పుడు అర్థమైందంటే ఆయనకి సిచ్యువేషన్ మొత్తం. ఒకప్పుడు నేను భక్సింగ్ గారిని ఇలా అడిగాను, ఇప్పుడు నన్ను అనేకులు అడుగుతున్నారని అప్పుడు అర్థమవుతూ వచ్చినారు. అంతకుముందు ఆయన ఉన్నంతకాలం ఆయనకి ఏం తెలియదు. భక్సింగ్ గారి మీద ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటూ వచ్చి ఉండొచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు, ఆయన ఆ పరిస్థితిలోకి వచ్చినప్పుడు, ఏదైనా ఒక కాడి మోసేటప్పుడు ఎద్దులు ఆవులు ఉంటాయి, వాటిని మనం కొడతాం. అదే కాడి మనం నెత్తి మీద వేసుకొని కొడతా ఉంటే, మన నెత్తి మీద వేరే వాళ్ళు కొడతా ఉంటే ఈ సాగు ఎందుకు కావాలని అనుకుంటాం. కానీ భక్సింగ్ గారు అన్నిటికీ సమాధానం ఇస్తూ వచ్చాడు. ప్రతి దాన్ని కూడా క్లారిటీగా సమాధానం ఇస్తూ వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తి మాట్లాడిపోయాడు. ఎందుకంటే చాలా మంది అనేకమైన అలవాట్లు, పద్ధతులు, మనుషులు ఎలా జీవిస్తున్నారో దాని ప్రకారం వెళ్ళేవారు ఉంటారు. సరే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనుషుల యొక్క పద్ధతులు మనం విడిచిపెట్టాలి, మనుషుల యొక్క అలవాట్లు మనం విడిచిపెట్టాలి, మనుషుల యొక్క ఆచరణలు మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు మన క్రైస్తవ జీవితం బాగుండేది. అంతవరకే హస్తగతం అంటారు చూసావా, అట్లాగే ఉండేది. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, లవోదికలో ఉండేవారు మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈరోజు బలలో పాల్గొనే మనం కూడా మనుషుల యొక్క పద్ధతులు అనుసరిస్తున్నామా? మనుషుల యొక్క పద్ధతుల ప్రకారం మనం నడుస్తున్నామా? అయితే మనం కూడా లవోదికలో ఉన్న ప్రజలకు వచ్చే తీర్పు మనం కూడా పొందబోతున్నాం. అయితే బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? మనుషుల యొక్క పద్ధతులను విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? మనుషుల యొక్క పద్ధతులు. ఏవైతే మనం మనుషుల యొక్క పద్ధతి, ఇవన్నీ ఎవరు రచించారు? మనుషుడు రచించిన పద్ధతులు, మనుషుడు రాసినవే పద్ధతులు. చాలా మంది అనొచ్చు, మరి బైబిల్ ఎవరు రాశారని. పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ రాపించబడుతూ వచ్చింది, మనుషుడి ద్వారానే. కానీ దేవుడు ఆయా ప్రజలకి బయలుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా రాపించాడు. ఇది ఆయన రాపించినటువంటిది, మనుషుడు తనంతట తాను రాసింది కాదు. అందుకే బైబిల్ ఉన్న ప్రకటన గ్రంథంలో దీంట్లో నుంచి ఒక పొల్లేని తీసినా దాంట్లో ఇంకోటి కలిపినా ఏమైంది? అది బహు భయంకరమైన శాపం వచ్చిందంట. సో ఇక్కడ ఏంది? ఇదంతా దేవుని యొక్క కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లెక్కించబడింది. ఇది ప్రభు యొక్క అనుమతి ద్వారా ప్రభు యొక్క విధానంలో నడవలసిన మార్గం ఇది. కానీ ప్రజలు ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు రచించినటువంటి, మనుషులు నియమించినటువంటి, మనుషులు ఏర్పరిచిన పద్ధతుల్లో మానవులు అనుసరించి జీవిస్తున్నారు. అటువంటి మనుషుల యొక్క పద్ధతుల్లో అనుసరించి జీవించే మనుషులు క్రైస్తవులకి, ఎందుకంటే వాళ్ళు ఇంకా విడిచిపెట్టలా, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టలేదు. ఎందుకంటే మనుషుల పద్ధతులను విడిచిపెడితేనే క్రైస్తవ జీవితం.
మనుషుడి ద్వారా వచ్చేదాన్ని మనం అనుసరిస్తున్నాం, అది క్రైస్తవ జీవితం కాదు. ఏదైతే మనుషుడి ద్వారా నియమించబడినటువంటి పద్ధతులను అనుసరించి మనం జీవిస్తూ బలలో పాల్గొన్నామో తీర్పు తెచ్చుకుంటాం. అది లవోదిక ప్రజలు కూడా అలా తెచ్చుకోబోతున్నారు తీర్పు. అయితే మనం మనుషుల పద్ధతులను ఎక్కడైతే అనుసరిస్తున్నామో దాన్ని విడిచిపెట్టి ప్రభువుని అనుసరించినట్లు ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. తోడుగా ఉండినట్లు మనం సరి చేసుకోవాలి. ఇది 2. 3వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు. చాలక్క. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 3వ మాట ఇక్కడ రాయబడుతుంది. లవోదికల ప్రజలు మొట్టమొదటిగా ఎలా ఉండారు, వారి క్రియలు ఎలా ఉండే? 1, దేవుని ఆజ్ఞలు పూర్తి విడిచిపెట్టి మనుషుల ఆజ్ఞలు అనుసరిస్తున్నారు. 2, వాళ్ళు ఎలా ఉండారు? మనుషుల యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు కానీ, మనుషులు నియమించిన పద్ధతులు అనుసరిస్తున్నారు కానీ ప్రభువు నియమించిన పద్ధతులు అనుసరిస్తున్నా. తద్వారా వాళ్ళకి నష్టం వస్తుందని ప్రభు మాట్లాడుతున్నాడు. 3వ మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు చేత పట్టుకున్న క్రియలని రాయబడుతున్నాయి. ఏం చేస్తున్నారు? వాళ్ళు చేత పట్టుకున్నారంట. ఏం చేశారు? చేత పట్టుకుంటూ వస్తున్నారు. ఏంటి? ఏవైతే మనుషుల ద్వారా వస్తున్నాయో వాటిని చేత పట్టుకుంటున్నారంట. వాటిని విడిచిపెడతల్లా, వాటిని గట్టిగా పట్టుకుంటున్నారు. మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? ప్రభువుని పట్టుకోవాలి. మన పితృడైనటువంటి యాకోబు ఉంటాడు. యాకోబు ఎవరిని పట్టుకుంటూ వచ్చాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషుడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు రావడానికి మూలకారకుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చాడు. ఇశ్రాయేలుగా మార్చబడుతున్న యాకోబు ఎవరిని పట్టుకుంటూ వచ్చాడు? గట్టిగా ప్రభువుని పట్టుకుంటూ వచ్చాడు. అది కన్నా మనం చూసినట్టయితే నువ్వు తెల్లవారంత వరకు కూడా అతడు విడిచిపెట్టకపోవటం చూచి అతన్ని ఆశీర్వదించిన అనుభవం ఉంది. అతడు తొడబూటి కుంటుతున్న అనుభవం కూడా ఉంటూ వచ్చింది. ఎందుకని? దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటి? ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేత పట్టుకుని ఉన్నారు? వీళ్ళు ఏం చేత పట్టుకుని అంటే మనుషుల యొక్క క్రియలన్నింటిని చేత పట్టుకుని ఉంటారు. అంటే ప్రభువుని చేత పట్టుకోలేదు, ప్రభువుని పట్టుకున్న అనుభవం లేదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఆయన వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఇక ఆయన వెతకాలి. ఫస్ట్ ఎవరిని? ఆయన అంటే సాతాను కాదు, ప్రభువుని వెతకాలి. ప్రభు దొరికినప్పుడు మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన విడిచిపెట్టకూడదంట. సో ఇక్కడ లవోదికలో ఉండే వారు పట్టుకోవాలి, చేత పట్టుకోవాల్సింది ఎవరిని? ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి, ప్రభువుని వెతకాలి. అంటే వీళ్ళ జీవితాలు ఏముంది? ప్రభువుని వెతికిన అనుభవం లేదు వీళ్ళకి. లవోదికలైన ప్రజల యొక్క జీవితాలు ఏడంతల అనుభవం, ప్రభు వాళ్ళ పట్ల ఏడంతల అనుభవం కలిగిన క్రియలు జరిగించి వాళ్ళ జీవితాన్ని మార్చాడు. కానీ వాళ్ళు ఎలా ఉండారంటే, లవోదికలైన ప్రజల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఎలా ఉంటారు? మనుషుల క్రియలను మనుషుల యొక్క అలవాట్లు అనుసరిస్తూ చేత పట్టుకుని ఉంటారు. చేత పట్టాల్సింది ప్రభువుని, గట్టిగా పట్టుకోవాల్సింది ప్రభువుని, అనుసరించాల్సింది ప్రభువుని. కానీ వారి జీవితాలు చూడగా గట్టిగా చేపట్టాల్సిన ప్రభువుని విడిచిపెట్టి లోకాన్ని గట్టిగా పట్టుకున్నారు. వారి క్రియలు ఎలా ఉండే అంటే, ప్రభువుని గట్టిగా పట్టుకోవాల్సిన వారి క్రియలు ఎలా ఉండే? లోకాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇంకా ప్రకటన గ్రంథం మీరు 3వ అధ్యాయము 15వ వచనం కానీ చదివితే లవోదిక స్థితిగతులన్నీ బయటకు వస్తున్నాయి. వాళ్ళు పట్టుకున్న ఏంటి తెలుసు? గట్టిగా ధనాన్ని పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్న ఏంటి? వాళ్ళ వస్త్రాన్ని పట్టుకున్నారు, తయారు చేసే వస్త్రాన్ని. వాళ్ళు పట్టుకున్న ఏంటి? ఆస్తిని పట్టుకుంటూ వస్తున్నారు. మరి పట్టుకోవాల్సింది ఎవరిని? వాళ్ళు ఎవరిని పట్టుకోవాలంటే ప్రభువుని పట్టుకోవాలి గట్టిగా. ఆయన వెతుకుడి, ఆయన దొరికినప్పుడు గట్టిగా పట్టుకోమంది. ఇప్పుడు లవోదికలో ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ళు చేత పట్టుకున్నవి ఏంటంటే మనుషుల యొక్క విధానాలను చేత పట్టుకున్నారు. ఎవరిని పట్టుకోలేదు? ప్రభువుని గట్టిగా పట్టుకోలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెతుకుతుంది మనుషుల్ని, లోకాన్ని వెతుకుతున్నారు కానీ ప్రభువుని వెతుకుతున్నా. ప్రభువుని వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పట్టుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన్ని వెతకాలి. ఇప్పుడు లవోదికలో ప్రజలకు ప్రభు ఎలా ఉన్నాడు? సమీపంగా లేడు, దూరంగా అవుతున్న అనుభవం ఉంది. ప్రభువుని వెతికిన అనుభవం వారిలో లేదు. అసలు ప్రభు లవోదికలో ప్రజలకు దూరం అవడానికి కారణం ఏంటి? వారు ప్రభువుని వెతకటం లేదు. ఏం చేయట్లా? ప్రభువుని వెతకట్లా. ఈ రోజు మనకు దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు తెలుసా? అనేక విషయాల్లో దేవుడు దూరం కలిపడానికి కారణం ఏంటి? ప్రతి సందర్భంలో దేవుడు మనకు దూరం అవడానికి కారణం ఏంటంటే మనం దేవుని వెతకట్లేదు. మన అవసరాలు కొలది, మన అక్కర్లు కొలది, అక్కర్లు తీర్చుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, లేదా దేవుని సన్నిధిలోకి వస్తాం. కానీ దేవుని వెతికే కోణంలో దేవుని దగ్గరికి రావట్లేదు. కాబట్టి దేవుడు మనకు దూరం అయిపోతూ వస్తున్నాడు. ఈరోజు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? ఓ మాట అన్నాడు కదా, నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయను అన్నాడు కదా, మరి ఎందుకు విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం. మరి ఆయన వాగ్దానం ఇచ్చి ఎందుకు తప్పిపోయాడని మనం అనుకుంటాం. ఆయన తప్పిపోలా, మనం తప్పిపోయి ఉండం. ఎందుకు? ఆయన వెతకలేదు కాబట్టి ఆయన దూరం అవుతున్నాడు. ఆయన వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన చేపట్టుకోవాలి, ఆయన కలుసుకోవాలి, ఆయనతో ముద్దాడిన అనుభవం మనలో ఉండాలి. ఈరోజు లవోదికలో క్రియలు ఎలా ఉంటుంది తెలుసా? లవోదిక క్రియలు ఎలాంటివంటే
ప్రభువుని వెతికిన అనుభవం లేదు వాళ్ళకి. ప్రభువుని వెతుకుతున్న అనుభవం లేదు కాబట్టి, ప్రభువుని కనుగొనలేకపోతున్నారు కాబట్టి మనుషుల యొక్క విధానాన్ని చేపట్టిన వారు ఉంటారు. వాళ్ళు చేత పట్టుకోవాల్సిన ఎవరిని? ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క విధానాన్ని చేత పట్టుకుని ఉండాలి. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? ప్రభువుని వెతకలేదు, వెతికిన అనుభవం వారిలో లేదు. వారు ప్రభువుని వెతకట్లేదు కాబట్టి మనుషుల యొక్క విధానాలను వెతుకుతూ వస్తున్నారు, లోకాన్ని వెతుకుతూ వచ్చారు కాబట్టి వారి జీవితాలకు నష్టం సంప్రాప్తి అవుతూ వచ్చింది. ఇది ఎన్నో మాట. మూడవదిగా లవోదికలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? వారి క్రియలు, లవోదిక క్రియలు ఎలా ఉన్నాయి అంటే, 1 మనుషుల ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, అంటే దేవుని ప్రేమిస్తున్నారు. 2 మనుషుల పద్ధతులు అనుసరిస్తున్నారు, ప్రభు యొక్క పద్ధతులు ఏంటో తెలిపారు. 3 వాళ్ళు ఏం చేస్తున్నారు? చేత పట్టుకున్నారు మనుషుల యొక్క క్రియలన్నింటినీ కూడా. కానీ సమీపంగా ఉన్న ప్రభుని వెతకుండా దూరం పెట్టేసుకున్నారు. అంటే వారి జీవితంలో ప్రభుని వెతుకుతున్న అనుభవం లేదు. ఈరోజు లవోదిక స్థితి మనకుంటే సరి చేసుకుందాం. లవోదికలు ఉండేవారు ప్రభుని వెతకట్లేదు కాబట్టి వారి జీవితంలో వారికి దగ్గరకు ప్రభు రాలేపాడు. ఈరోజు నా జీవితంలో మన దగ్గరికి ఎందుకు రావట్లా? మనం ప్రభుని వెతకట్లేదు. ఎక్కడైతే ప్రభుని వెతకని క్రైస్తవ జీవితం ఉందో, ప్రభువుని వెతక్కోకుండా క్రైస్తవ జీవితం కలిగి బలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. ప్రభువుని వెతకటం ప్రాముఖ్యమైనది. ఎందుకు? ఆయన మనకు సమీపంగా రావాలి. ఆయన మనకు సమీపంగా రావాలి. సమీపంగా వస్తే ఏమైంది? మన మొర ఆయన వింటాడు, మన అక్కర తీరుస్తాడు. మనమే ఆయన్ని వెతకనప్పుడు, ఆయన వెతికినప్పుడు, అసలు ఆయన మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం బలలో పాల్గొన్న ఉపయోగం లేదు. ఆయన వెతకాలన్న ఇంట్రెస్ట్, ఆశ, కోరిక, ప్రభా నువ్వు నాకు దొరకాలి, ప్రభా నువ్వు నాకు సమీపంగా ఉండాలి, ప్రభా నేను నిన్ను కలిగి ఉండాలి, ప్రభా నేను నీకు సమీపంగా ఉండి నువ్వు నాకు సమీపంగా ఉన్నప్పుడు నా ప్రతి ఆశను, నా ప్రతి కోరికను నీలో తీర్చుకోవాలి ప్రభా అని ఆశ, కోరిక ఉండాలి. లవోదిక క్రియలు 3వది ఎలా ఉన్నాయి? మనుషుల యొక్క క్రియలను చేతబట్టిన అనుభవం ఉంది, కానీ ప్రభువుని వెతికిన అనుభవం వారిలో లేదు. మనుషులు వెతుక్కుంటారు, లోకాన్ని వెతుక్కుంటారు. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాలను ఉంటే సరి చేసుకుందాం. ఇది 3వ మాట. 4వ విషయం చూద్దానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం.